భాగ్యం మాదేగా తల్లి తండ్రి నీవే గురువు నీవేగా చుట్టూ లోకం నీవే చుట్టం నీవేగా మూసిన కనులే తెరిపించి చీకటి దారే వెలిగించి ఆత్మలలో పాత్రలకే సన్మార్గాన్ని చూపించి అండగా మా కర్మలనే ప్రక్షాళనలే చేయించి నీ మార్గంలో పయనించి నిన్నే మేమిక ప్రేమించి సేవే చేసే భాగ్యం ఇచ్చావు. బాబా నా బాబా భాగ్యం మాదేగా విలువైన జ్ఞానం నిలువెత్తు ధర్మం దీవించి ఇచ్చావు 10 మంది కోసం బ్రతికేలా యోగం కలిగేలా చేసావు. ప్రతి హృదయంలో దివ్యాత్మే ప్రభవించే మార్గం చూపించావు బాబా. జీవించే ప్రతి ఆత్మ సూక్ష్మమనే స్పృహ పెంచి ఏదిస్తే అది పొందే జ్ఞానమునే ఎరిగించి క్రమశిక్షణలో మమ్ముంచి సద్భావాన్నే పుట్టించి సత్సంగాన్నే స్థాపించావు బాబా. బాబా నా బాబా భాగ్యం మాదేగా పరులన్న భావం నాదన్న మోహం తరివేసే గుణమిచ్చి అనునిత్య కర్మం గృహస్థు ధర్మం పాటించే వరమిచ్చి ప్రతి సంకల్పంలో నీ రూపం చూసేలా నిత్యం వరమిచ్చావు బాబా. ప్రతి నిమిషం గత కర్మే తుడి చేసే దారిచ్చి చెడు భావం ఎదురైతే తెలుసుకునే బలమిచ్చి నాలో నన్నే తొలగించి నీలో నన్నే చూపించి మా ఆత్మలలో తేజం నింపావు. బాబా నా బాబా భాగ్యం మాదేగా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, హద్దు ప్రపంచంలోని పనికిరాని వ్యర్థ విషయాలలో మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. బుద్ధిలో సదా రాయల్ ఆలోచనలే నడుస్తూ ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లలు తండ్రి
ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకురాగలరు. జవాబు: ఎవరైతే అంతర్ముఖులుగా ఉంటారో, తమను తాము ప్రదర్శించుకోరో, ఆత్మీక నశాలో ఉంటారో వారు తండ్రి ఇచ్చే ప్రతి ఆదేశాన్ని అమలులోకి తీసుకురాగలరు. మీరు ఎప్పుడూ మిథ్యా అహంకారం రాకూడదు. లోపల చాలా శుభ్రంగా ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రేమ ఉండాలి. ఉప్పు నీరు అంటే ఉప్పు సంస్కారము ఉండరాదు. అప్పుడు తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ అమల్లోకి వస్తుంది. ఓం శాంతి. పిల్లలు కేవలం స్మృతి యాత్రలోనే కూర్చోలేదు. శ్రీమతానుసారంగా మేము మా ఫరిస్తాన్ స్థాపన చేస్తున్నామని పిల్లలకి గర్వం ఉంది. మురికి మొదలైన పనికిరాని వ్యర్థ విషయాలన్నీ తొలగించి వేయాలి. అనంతమైన తండ్రిని చూస్తేనే ఉల్లాసంలోకి వచ్చేయాలి. మీరు ఎంతెంత స్మృతి యాత్రలో ఉంటారో అంత ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంటుంది. తండ్రి చెప్తారు, పిల్లల కొరకు ఒక ఆధ్యాత్మిక యూనివర్సిటీ ఉండాలి. మీది వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ. మరి ఈ యూనివర్సిటీ ఎక్కడుంది? ముఖ్యంగా యూనివర్సిటీ స్థాపన చేయబడుతుంది. దానితో పాటు పెద్ద రాయల్ హాస్టల్ ఉండాలి. మీ ఆలోచనలు ఎంత రాయల్గా ఉండాలి. తండ్రికైతే రాత్రి పగలు ఇదే ఆలోచన ఉంటుంది. ఈ చదువుతో విశ్వానికి అధిపతులుగా అయ్యే పిల్లలను ఎలా చదివించి ఉన్నతమైన పరీక్షలో పాస్ చేయించాలి. అసలు మీ ఆత్మ శుద్ధంగా సతో ప్రధానంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఎంతో సతో ప్రధానంగా సుందరంగా ఉండేది. రాజసం కూడా ఎంత ఉన్నతంగా ఉండేది. హద్దు ప్రపంచంలోని వ్యర్థమైన విషయాలలో మీ సమయం చాలా వేస్ట్ అవుతుంది. విద్యార్థులైన మీలో వ్యర్థమైన ఆలోచనలు ఉండరాదు. కమిటీలు మొదలైనవి చాలా మంచివి తయారు చేస్తారు. కానీ యోగబలం లేదు. మేము ఇది చేస్తాము బడాయి కబుర్లు చాలా చెప్తూ ఉంటారు. మాయ కూడా నేను వీరి ముక్కు చెవులు పట్టుకుంటానని అంటుంది. తండ్రిపై ప్రేమే లేదు. నరుడు కోరుకునేది ఒకటైతే అని అంటారు కదా. కనుక మాయ కూడా ఏది చెయ్యనీయదు. మాయ చాలా మోసకారి. చెవులు కొరికేస్తుంది. పిల్లలను తండ్రి ఎంత ఉన్నతంగా చేస్తారో ఇది చెయ్యండి అని డైరెక్షన్ ఇస్తారు. బాబా గొప్ప రాయల్ పిల్లలను పంపిస్తారు. కొందరు బాబా మేము ట్రైనింగ్ ఇచ్చేందుకు వెళ్ళేమా అని అంటారు. అయితే బాబా చెప్తారు, పిల్లలు మొదట మీరు మీ లోపాలను తొలగించుకోండి. మాలో ఎన్ని అవగుణాలు ఉన్నాయి అని స్వయాన్ని చూసుకోండి. మంచి మహారథులను కూడా మాయ ఒక్కసారిగా ఉప్పునీరుగా చేస్తుంది. ఇటువంటి ఉప్పుదనం ఉన్న పిల్లలు తండ్రిని ఎప్పుడూ స్మృతి కూడా చేసుకోరు. జ్ఞానంలో జ్ఞా కూడా తెలియదు. బయటకి ప్రదర్శించుకోవటం కోసం షో చేస్తారు. ఇందులో చాలా అంతర్ముఖులుగా ఉండాలి. చాలామంది నడవడిక ఎలా ఉందంటే చదువులేని జెట్ తెగవారు ఉంటారు. కొద్దిగా డబ్బులుంటే వారికి నషా తలకెక్కుతుంది. అరే మేము పేదగా ఉన్నామని కూడా అర్థం చేసుకోరు. మాయ అర్థం చేసుకోనివ్వదు. మాయ చాలా బలశాలి. బాబా కొద్దిగా పొగిడితే దానితో చాలా సంతోషిస్తారు. యూనివర్సిటీ చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. అందులో పిల్లలు చాలా బాగా చదువుకోవాలి. బాబాకు రాత్రి పగలు ఇదే ఆలోచన నడుస్తుంది. మేము స్వర్గంలోకి వెళ్తాము అంటే సంతోషం పాదరసం పైకెక్కి ఉండాలి కదా. ఇక్కడ బాబా రకరకాల డోసు ఇస్తారు. నషా ఎక్కిస్తారు. ఎవరైనా దివాళా తీసినా వారికి మద్యం తాగిస్తే
వారు నేను చక్రవర్తినని భావిస్తారు. తర్వాత నష పూర్తిగా దిగిపోతూనే ఎలా ఉన్నవారు అలాగే అవుతారు. ఇప్పుడు ఇది ఆత్మీక నష. అనంతమైన తండ్రి టీచర్గా అయ్యి మనల్ని చదివిస్తూ ఉన్నారని మీకు తెలుసు. ఇలా చెయ్యండి అని డైరెక్షన్ ఇస్తారు. ఒక్కొక్క సమయంలో ఎవరికైనా మిథ్యా అహంకారం కూడా వస్తుంది. మాయ ఉంది కదా, అది ఎలాంటి విషయాలను తయారు చేస్తుందంటే అడగనే వద్దు. వీరు నడవలేరని బాబా భావిస్తారు. లోపల చాలా శుభ్రత ఉండాలి. ఆత్మ చాలా బాగుండాలి. మీకు లవ్ మ్యారేజ్ జరిగింది కదా, లవ్ మ్యారేజ్లో ఎంత ప్రేమ ఉంటుంది. వీరు పతువులకే పతి. ఎంతోమందికి లవ్ మ్యారేజ్ జరుగుతుంది, ఒక్కరిదే జరగదు. మాకు శివబాబాతో నిశ్చితార్థం జరిగిందని అందరూ అంటారు. మేమైతే స్వర్గంలోకి వెళ్ళి కూర్చుంటాము. సంతోషం కలిగించే విషయం కదా. బాబా మమ్మల్ని జ్ఞానం ద్వారా ఎంత అలంకరిస్తూ ఉన్నారు. లోపల సంతోషం ఉండాలి. శివబాబా ఇతని ద్వారా అలంకరిస్తారు. మేము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానంగా అవుతామని మీ బుద్ధిలో ఉన్నది. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియదు. ఇందులో గొప్ప నష ఉంటుంది. ఇప్పుడు ఇంకా అంత నష లేదు. తప్పకుండా ఉండాలి. అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలను అడగండని గాయనం కూడా ఉంది కదా. ఇప్పుడు మీ ఆత్మ ఎంత చీచీగా ఉంది. చాలా చీచి మురికిలో కూర్చున్నట్లుగా ఉంది. వారిని తండ్రి వచ్చి పరివర్తన చేస్తారు. మార్పు చేయిస్తే మనుషులు ఎంతో సంతోషిస్తారు. మీకు ఇప్పుడు తండ్రి లభించారు కాబట్టి నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది. మేము అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయ్యామంటే స్వయాన్ని ఎంత త్వరగా సంస్కరించుకోవాలో మీరు అర్థం చేసుకున్నారు. రాత్రి పగలు ఇదే సంతోషము, ఇదే చింతన ఉండాలి. మీకు మార్షల్గా ఎవరు లభించారో చూడండి. రాత్రి పగలు ఇటువంటి ఆలోచనలో ఉండాలి. ఎవరెవరు బాగా అర్థం చేసుకుంటారో, గుర్తిస్తారో వాళ్ళు ఎగురుతున్నట్లుగా అనిపిస్తారు. పిల్లలు మీరు ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు. మిగిలిన వారందరూ మురికిలో పడి ఉన్నారు. చెత్త అంచుల్లో గుడిసెలు వేసుకొని మురికిలో కూర్చొని ఉంటారు కదా. ఎన్ని మురికి వాడలు తయారై ఉన్నాయి. ఇది అనంతమైన విషయము. ఇప్పుడు వాటి నుండి బయటికి తీసేందుకు శివబాబా మీకు చాలా సహజమైన యుక్తి తెలుపుతారు. మధురాతి మధురమైన పిల్లలు, మీకు ఈ సమయంలో మీ ఆత్మ మరియు శరీరము రెండూ పతితంగా ఉన్నాయని తెలుసు కదా. ఇప్పుడు మీరు బయటికి వచ్చారు. ఎవరెవరైతే బయటికి వచ్చారో వారిలో జ్ఞాన పరాకాష్ఠ ఉంది కదా. మీకు తండ్రి లభించారు. ఇంకేం కావాలి? ఈ నిన్నష ఎప్పుడైతే ఎక్కుతుందో అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. తండ్రి వచ్చి ఉన్నారు. తండ్రి మన ఆత్మలను పవిత్రంగా చేస్తారు. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా ఫస్ట్ క్లాస్ అయింది లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ ఎక్కడ కూర్చొని ఉన్నది? ఈ మురికి ఇంట్లో కూర్చొని ఉంది. ఇది తమో ప్రధాన ప్రపంచం కదా. చెత్త అంచుల్లోకి వచ్చి కూర్చున్నారు కదా. మేము ఎక్కడి నుండి బయటపడి వచ్చాము ఆలోచించండి. తండ్రి మురుక్ కాలువ నుండి బయటకి తీశారు. ఇప్పుడు మీ ఆత్మ స్వచ్ఛంగా తయారవుతుంది. ఉండేందుకు కూడా ఫస్ట్ క్లాస్ మహల్లో నిర్మిస్తారు. తండ్రి మన ఆత్మను అలంకరించి స్వర్గంలోకి తీసుకువెళ్తారు. పిల్లలకు లోపల ఇలాంటి ఆలోచనలు రావాలి. తండ్రి ఎంత నష ఎక్కిస్తారు. మీరు ఇంత ఉన్నతంగా ఉండేవారు, తర్వాత దిగుతూ వచ్చి కింద పడిపోయారు. శివాలయంలో ఉన్నప్పుడు ఆత్మ ఎంత శుద్ధంగా ఉండేది. కాబట్టి మళ్ళీ పరస్పరం కలిసి
త్వరగా శివాలయంలోకి వెళ్ళే ఉపాయాన్ని తయారు చేయాలి. బాబాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. పిల్లలకు ఆ తెలివి లేదు. బాబా మనల్ని ఎక్కడ నుండి బయటికి తీసుకువెళ్తారు. పాండవ గవర్నమెంటు స్థాపన చేసేవారు తండ్రి. భారతదేశం ఏదైతే హెవెన్గా ఉండేదో అది ఇప్పుడు హెల్గా మారింది. ఇది ఆత్మ విషయము. ఆత్మపైనే జాలి కలుగుతుంది. ఆత్మ ఒక్కసారిగా తమో ప్రధాన ప్రపంచంలోకి వచ్చి కూర్చుంది. అందుకే బాబా మనల్ని అక్కడికి తీసుకువెళ్ళండి అని తండ్రిని స్మృతి చేస్తుంది. ఇక్కడ కూర్చొని ఉన్న మీకు ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. అందుకే బాబా చెప్తారు, పిల్లల కొరకు ఫస్ట్ క్లాస్ యూనివర్సిటీని నిర్మించండి. కల్పకల్పము తయారవుతుంది. మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఆ నష ఎక్కలేదు. నష ఉంటే ఏం చేసి చూపించేవారో తెలియదు. పిల్లలకు యూనివర్సిటీ అంటే ఏమిటో తెలియదు. రాయల్ నషాలో ఉండరు. మాయ అని చేసింది బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు, మీరు ఉల్టా నష ఎక్కించుకోకండి. ప్రతి ఒక్కరూ తమ తమ క్వాలిఫికేషన్ చూసుకోండి. మేము ఎలా చదువుతూ ఉన్నాము, ఏం సహాయం చేస్తూ ఉన్నాము. కేవలం కబుర్ల పకోడీలు తినరాదు. ఏదైతే చెప్తామో అది చెయ్యాలి. ఇది చేస్తాము, ఇది చేస్తాము అని ప్రగల్భాలు పలకటం కాదు. ఇది చేస్తాము అని ఈరోజు చెప్తారు, రేపు మృత్యువు వచ్చిందంటే సమాప్తం అయిపోతారు. సత్యయుగంలో అయితే ఇలా చెప్పము. అక్కడ ఎప్పటికీ అకాల మృత్యువు సంభవించదు. కాలుడు అక్కడికి రాలేడు. అది సుఖధామము. సుఖధామంలోకి కాలుడు వచ్చేందుకు అనుమతి లేదు. రావణ రాజ్యము, రామరాజ్యము, ఈ రెండిటి అర్థం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీ పోరాటము రావణునితోనే. దేహాభిమానం కూడా చమత్కారం చేస్తుంది. అది పూర్తి పతితంగా చేస్తుంది. ఆత్మాభిమానిగా అవ్వడంతో ఆత్మ శుద్ధంగా అవుతుంది. అక్కడ మనం ఎటువంటి మెహల్ నిర్మిస్తామో మీరు అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు మీరైతే సంగమ యుగంలోకి వచ్చేశారు. నెంబర్ వారుగా బాగుపడుతూ ఉన్నారు. యోగ్యులుగా అవుతూ ఉన్నారు. మీ ఆత్మ పతితమైన కారణంగా శరీరం కూడా పతితమైనది లభిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని స్వర్గవాసులుగా చేసేందుకే బాబా వచ్చారు. స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా ఉండాలి. ఇది పిన్నమ్మ ఇల్లు కాదు. నరుణ్ నుండి నారాయణుడిగా చేసేందుకు బాబా వచ్చారని అర్థం చేసుకోగలరు. మాయతో చాలా గుప్తమైన పోటీ ఉంది. ఈ పోరు గుప్తమైనది. మిమ్మల్ని అన్నోన్ వారియర్స్ అని అంటారు. అన్నోన్ వారియర్స్ ఇంకెవ్వరూ ఉండరు. మీ పేరు అన్నోన్ వారియర్స్ అందరి పేర్లు రిజిస్టర్లో ఉన్నాయి. అన్నోన్ వారియర్స్ అయిన మీ చిహ్నాన్ని వారు తీసుకున్నారు. మీరు ఎంత గుప్తంగా ఉన్నారు. మిమ్మల్ని గురించి ఎవరికీ తెలియదు. మాయను వశం చేసుకునేందుకు మీరు విశ్వంపై విజయం పొందుతున్నారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. అయినా మాయ మరిపింప చేస్తుంది. కల్పకల్పము మీరు రాజ్యస్థాపన చేస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేస్తారు కనుక అన్నోన్ వారియర్స్ మీదే. ఇందులో కాళ్ళు చేతులు కొంచెం కూడా ఉపయోగించరు. స్మృతి కొరకు యుక్తులు కూడా బాబా చాలా చెప్తారు. నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్ర చేయండి. చదువు కూడా చదవండి. మనం ఎలా ఉండేవాళ్ళము, ఎలా తయారయ్యామో, ఇప్పుడు మళ్ళీ బాబా మనల్ని ఎలా తయారు చేస్తూ ఉన్నారో
అర్థం చేసుకున్నారు. ఎంత సహజమైన యుక్తులు తెలుపుతారు. ఎక్కడ ఉన్నా స్మృతి చేయండి, మలినాలు తొలగిపోతాయి. కల్పకల్పము ఈ యుక్తి చెప్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. ఇక ఏ బంధనము ఉండదు. ఆత్మకు ఎటువంటి తిలకము దిద్దాల్సిన పని లేదు. ఇవన్నీ భక్తి మార్గపు చిహ్నాలు. జ్ఞాన మార్గంలో ఇది అవసరం లేదు. పైసా ఖర్చు కూడా లేదు. ఇంట్లో కూర్చొని స్మృతి చేస్తూ ఉండండి. ఎంత సహజము. బాబా మన తండ్రి, టీచర్, గురువు కూడా అయినారు. మొదట తండ్రి ఈ స్మృతి, పిదప టీచర్ స్మృతి, తర్వాత గురువు స్మృతి. నియమం ఇలా చెప్తోంది. టీచర్నైతే తప్పకుండా స్మృతి చేస్తాము. వారి నుండి చదువు వారసత్వం లభిస్తుంది. వానప్రస్థతలో గురువు దగ్గరికి వెళ్తారు. ఈ తండ్రి అన్నీ హోల్సేల్గా ఇచ్చేస్తారు. మీకు 21 జన్మలకు రాచపదవి హోల్సేల్గా ఇచ్చేస్తారు. వివాహ సమయంలో కన్యకు కట్నము గుప్తంగా ఇస్తారు కదా. షో చేయాల్సిన అవసరం లేదు. గుప్తదానం అంటారు. శివబాబా కూడా గుప్తంగా ఉన్నారు కదా. ఇందులో అహంకారంలోకి వచ్చే విషయం ఏదీ లేదు. కొందరికి అందరూ చూడాలని అహంకారం ఉంటుంది. ఇక్కడ అన్నీ గుప్తము. తండ్రి మీకు చక్రవర్తి పదవి కట్నంగా ఇస్తారు. మీ అలంకారం ఎంత గుప్తంగా జరుగుతోంది. ఎంత పెద్ద కట్నం లభిస్తుంది. తండ్రి ఎలా యుక్తిగా ఇస్తూ ఉన్నారో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ మీరు బెగ్గర్లు రాబోవు జన్మలో గోల్డెన్ స్పూన్ ఇన్ ద మౌత్ అంటారు. మీరు గోల్డెన్ ప్రపంచంలోకి వెళ్తారు కదా. అక్కడ అన్నీ బంగారంతో చేసినవే ఉంటాయి. ధనవంతుల మెహల్లో మంచిగా రతనాలు పొడిగినవి ఉంటాయి. వ్యత్యాసం ఉంటుంది. మాయ అందరినీ తలక్రిందులుగా వేలాడతీసిందని అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చారు కనుక పిల్లలలో ఎంతో ఉత్సాహం ఉండాలి. కానీ మాయ మరిపింప చేస్తుంది. ఇది తండ్రి డైరెక్షన్ లేక బ్రహ్మ డైరెక్షనా, సోదరుందా లేక తండ్రిదా, చాలామంది తిక్కమక్క పడతారు. మంచో చెడో ఇది తండ్రి డైరెక్షన్ అని మీరు భావించండని తండ్రి చెప్తారు. దానిపై నడవాల్సి ఉంటుంది. ఇతని వల్ల ఏదైనా పొరపాటు జరిగినా సరిచేస్తాము. వారిలో శక్తి ఉంది కదా. ఇతడు ఎలా నడుస్తాడో, ఇతని తలపై ఎవరు కూర్చున్నారో మీరు చూస్తారు. అమాంతం పక్కన కూర్చున్నారు. గురువులు పక్కన కూర్చోబెట్టుకొని నేర్పిస్తారు కదా. అయినా శ్రమ చేయవలసి ఉంటుంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తూ భోజనం తయారు చేయండి. శివబాబా స్మృతి కలిగిన భోజనం ఇంకెవ్వరికీ లభించజాలదు. ఇప్పుడి భోజనానికి మహిమ ఉన్నది. ఆ బ్రాహ్మణులు భలే స్తుతి చేస్తారు, కానీ కొంచెం కూడా అర్థం తెలియదు. ఏదైతే మహిమ చేస్తారో దాని గురించి ఏమీ అర్థం చేసుకోరు. ఇతను రిలీజియన్ మైండెడ్ అని ఇంత మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే పూజారిగా ఉన్నాడు. అక్కడైతే రిలీజియన్ మైండెడ్ అనే మాట ఉండదు. అక్కడ భక్తి ఉండదు. భక్తి అంటే ఏమిటో కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని అనేవారు. ఎంత ఫస్ట్ క్లాస్ పదాలు. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. రాత్రితో వైరాగ్యం కలుగుతుంది కనుక పగుల్లోకి వెళ్తారు. ఎంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే మోసపోరు. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి.
నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. నేను మీ అనంతమైన తండ్రిని. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం కూడా ఎంత సహజము. బీజాన్ని వృక్షాన్ని గుర్తు చేసుకోండి. కలియుగ అంతిమ సమయము. మళ్ళీ సత్యయుగం రావాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో పుష్పాలుగా అవుతారు. ఆత్మ సతో ప్రధానంగా అయిపోతే మరి ఉండేందుకు కూడా సతో ప్రధాన మెహల్ లభిస్తుంది. ప్రపంచమే కొత్తదిగా అయిపోతుంది. కాబట్టి పిల్లలకు ఎంతో సంతోషంగా ఉండాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ధారణ: మనము శ్రీమతానుసారం మన ఫరిస్తాన్ స్థాపన చేస్తున్నామనే శుద్ధమైన గర్వము, నష ఉండాలి. పనికిరాని వ్యర్థ మాటలను వదిలి గొప్ప ఉత్సాహంగా ఉండాలి. తమ ఆలోచనలను చాలా ఉత్తమంగా ఉంచుకోవాలి. చాలా మంచి రాయల్ యూనివర్సిటీ మరియు హాస్పిటల్ తెరిచే ఏర్పాట్లు చేయాలి. తండ్రికి గుప్తమైన సహాయకారులుగా అవ్వాలి. తమను ప్రదర్శించుకోరాదు. వరదానము: నిమిత్తంగా ఏ సేవ చేస్తూ ఉన్నా బేహద్దు వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేసే బేహద్దు సేవాధారి భవ. ఇప్పుడు బేహద్దును పరివర్తన చేసే సేవలో తీవ్ర వేగాన్ని తీసుకురండి. చేస్తూనే ఉన్నాము. ఎంత బిజీగా ఉన్నాము అంటే సమయం లభించటం లేదని కాదు. నిమిత్తంగా ఉండి ఏ సేవ చేస్తూ ఉన్నా బేహద్దు యొక్క సహయోగులుగా అవ్వవచ్చు. కేవలం వృత్తి బేహద్దులో ఉంటే వైబ్రేషన్లు వ్యాపిస్తూ ఉంటాయి. బేహద్దులో ఎంత బిజీగా ఉంటారో అంత మీరు ఎంత ఏదైతే బాధ్యత నిర్వహిస్తారో అది ఇంకా సహజంగా ఉంటుంది. ప్రతి సంకల్పము, ప్రతి సెకండు శ్రేష్టమైన వైబ్రేషన్లను వ్యాపింపచేసే సేవ చేయడమే బేహద్దు సేవాదారిగా అవ్వడం. స్లోగన్: శివబాబాతో కంబైన్డ్గా ఉండే శివశక్తుల అలంకారమే జ్ఞానము యొక్క అస్త్రశస్త్రాలు. అచ్చా, ఓం శాంతి. చేసెను పావనము అతి శీతలము. బాబా బాబా నా శివ బాబా, బాబా బాబా నా శివ బాబా, నా శివ బాబా.
మనసును చేసెను పావనము అతి శీతలము బాబా బాబా నా శివ బాబా 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 నా శివ బాబా నా శివ బాబా తూగవు నీ ప్రేమకు నీ ప్రేమే జీవితపు వసంతము సాగరు నీ అలలు సరితూగవు నీ ప్రేమకు నీ ప్రేమే అమృతము అమూల్యము నీ ప్రేమే అమృతము అమూల్యము బాబా నీ ప్రేమ ఏ గంగా జలము బాబా నీ ప్రేమ ఏ గంగా జలము మనసును చేసెను పావనము అతి శీతలము మనసును చేసెను